ఏమిటి కష్టం? కష్టం అంటే ఏమిటి? నీ శరీరానిగా కాదు, ప్రాణానిగా, ఆహారానిగా, వస్త్రానిగా, ఇంటిగా. మనసు. మనసుకు స్వభావం చేతనే అది సుఖపడ్డం చేతగానే వస్తుంది. మనసుకి ఒకే గుణం ఉంది, సుఖపడ్డం చేత కదా. ఏదైనా చేయండి, రాజ్యం అప్పచెప్పండి. అయినా సరే అది ఏమనుకుంటుందంటే, నాకు ఈ మంత్రులు, ఈ సేనాపతులు వీళ్ళు మంచివాళ్ళేనా, నన్ను మోసం చేయరు కదా అని సింహాసనం మీద చక్కగా కూర్చుని ఇలా విదిరించుకుంటూ ఆయన దర్బారంతా కూర్చుని బ్రహ్మాండంగా కూర్చుని వీళ్ళందరూ మంచివాళ్ళైనా వీళ్ళు దురుద్దేశం లేదు కదా అని వెన్నుపోటు కూడా ఏమిటంటే ఆయన సుఖపడ్డం చేతగా అనుకున్నాను. సుఖపడ్డం చేత కాదు. మనం బాగున్న రోజుల్లోనూ సుఖపడదు, ఇంకా మంచి రోజు చెడ్డ రోజుల్లో సుఖపడుతుందా లేదా? ఒకడన్నాడు, భర్తృహరి వ్యాఖ్యానం రాశారు, లక్ష్మణ కవి ఎవరు రాశారు, మంచి రోజులు అయిపోతున్నాయేమో అని దొంగ బాగా ఉంటుంది. కష్టాలు వస్తే మంచి రోజులు వస్తాయి కదా అని ఆశ ఉంటుంది. కాబట్టి మనసు ఉన్న పరిస్థితికి వ్యతిరేకాన్ని ఆలోచించడమే దాని స్వభావం అన్నాడు. ఉన్నదానికి వ్యతిరేకంగా ఆలోచించరు. ఉన్నది ఉన్నట్టుగా ఎవడైతే స్వీకరిస్తాడో వాడు సుఖపడతాడు అని చెప్పాడు. ఇవాళ సుఖంగా ఉన్నాను, నేను హాయిగానే ఉన్నాను, రేపు నాకెందుకు, ఏమో రేపు ఎలా ఉంటుందో ఎందుకు అసలు. కొన్ని కష్టకాలంలో ఉంటే మంచి రోజులు వస్తాయంటే ఇది పాజిటివ్ థింకింగ్, ఆశాజీవిగా జీవించడం బాగానే ఉంది. మంచి రోజుల్లో ఎందుకు భయం? పోతుందేమో, లేదా ఈ మంచి రోజులు అయిపోతాయేమో. ఎవడో చెప్తాడు, శుక్రమాదేశికి 3 సంవత్సరాలు అంతేనా, 17 సంవత్సరాలు అయిపోయిందా, చాలా రాజయోగం అనుభవించాను, ఈ 3 సంవత్సరాలు తర్వాత ఏమిటి రవితేజ, అమ్మో బాగాలేదు తండ్రి, ఇప్పటికీ బెంగ. 3 ఏళ్ళు అవును, 6 ఏళ్ళు రవితేజ కూడా బాగుండొచ్చు కదా, జాతకం చప్పుని తిరగబడిపోతుందా, శంకిస్తా. శంక లక్షణం కలిగిన పూర్తి సుఖపడ్డం దాని చేత కాదు. అందుకని భగవంతుడు ఏం చేశాట, ఈ మనస్సును నేను ఒక మాట హరించేస్తాను అని నిద్ర అనేది కల్పించాడు. శరీరాన్ని కాదు నిద్ర, మనస్సు లేకుండా చేయడం. పక్షులు సమస్త జంతుకోటి జీవకోటికి నిద్రలో మనసు లేకుండా పోతుంది కాబట్టి అప్పుడే సుఖం. ఎందుకు నిద్ర సుఖంగా ఉందంటే మనస్సు లేదు కాబట్టి. డీప్ స్లీప్ స్టేట్, డీప్ స్లీప్ మామూలు అయితే కళలు వస్తుంటాం, కళలో అంటే మళ్ళీ కర్మఫలాలే అని వచ్చి ఉంటాడు. ఏం కళ, నిష్కారణంగా హాయిగా సుఖంగా ఉండి ఎయిర్ కండిషన్ రూమ్ లో చుట్టూ మనుషులను పెట్టుకుని సేవకులను పెట్టి 3 అంతస్తులో తగ్గ అందంగా దివ్య సౌధంలో నిద్రపోవడం విట్టెట్టుకున్నట్టు కళ. చాలా వాడి కర్మ ఇది బాగుంది. ఏమైంది వాడికి ఇంకా సుఖం ఎక్కడ తట్టింది? అది నీలాంటి వాళ్ళు, నీకు భోజనంగా తెలియనట్టు, నీకు భోజనంగా తెలియనట్టు ఆలోచన నువ్వు అరుస్తావు. వీళ్ళిద్దరికి బ్రహ్మరాక్షసు అంటే భయం లేదు, తల్లి అంటే భయం, భోజ్యం అంటే. ఆ రెండు తీసుకొచ్చి ఇలా ఎదురునే పెట్టండి, ఏ పనినే చేస్తారు. బెదిరించి చేయించిన ఈ బంగారం అక్కడ పెట్టు తిరుగు అంటే బాబు చెప్పేది రైతే కదా. అంటే వాళ్ళ కళ్ళు బలి దొరికొస్తాయి, ఇంకొకరికి అలా ఉంటాయి. వాడికి రాజకీయం ఉండి సింహాసనం కూర్చోబెట్టి వాడికి కళ వచ్చింది అనుకోండి, ఏమైనా తారుమారైంది కదా. ఈ వికారాలని మనసు అనేవ మనుష్యాన కారణం బంధ మోక్షయో, బంధానికి కానీ మోక్షానికి కానీ మనుషులకు కారణభూతమైనటువంటిది మనస్సే. భగవంతుడు చెప్పాడు. అందుకని ఆ మనసు రోజు విశ్రాంతి తీసుకోవాలి. రోజు కూడా నిద్రపోయే మనసుకు ముందు ఒక్క ఉపదేశం చేయడం, మనసా హరిని స్మరించు,
శివుణ్ణి తలుచుకో, అతని దగ్గరికి వెళ్ళిపో. కళల్లో ఈ చుట్టుపక్కల వీధుల్లో తిరక్కున్నావట. నేను ఇక్కడ పడి ఉంటాను, నువ్వేమో హరిని చేరుకు. కాసేపు మన ఇద్దరం దూరం అవుతాం. అంటే శరీరంలో మనసు ఉంటే హరిని ఎలా చేరుకుంటుంది, శివుని ఎలా చేరుకుంటుంది? నేను ఇక్కడ పడి ఉంటాను, నీకు నేను లీవ్ ఇస్తాను, నువ్వు అటుపో అంటే కూర్చున్నా. అది మనస్సు అనేది ఒక వస్తువా? మనస్సు అనే వస్తువు ఏమిటి? అది ఎక్కడ ఉంటుంది? ఏం చేస్తుంది? అది మెదడులో ఉంటుందా, ఎందులో ఉంటుంది అనే పెద్ద ప్రశ్న వేదాంతులు చాలా కష్టపడ్డారు. మనసును లొకేట్ చేయడానికి పరీక్ష చేశారు. ఏమన్నారంటే, నిద్రలో మనసు లేకుండా పోతుంది, తెలివితో ఉన్నప్పుడు ఉంటుంది కదా. అది ఎక్కడ ఉంటుందంటే నేను అనే వస్తువులో ఉంటుంది. నేను అనేదే మనసే. అంత నేను అనుకునే వస్తువులోనే ఉంటుంది మనసు. ఈ నిద్రపోయేది నేను కాబట్టి మనసు పోయింది. నేను అహంకారం నిద్రపోయింది కదా, అందుకని మనసు పోయింది. నేను అహంకారానికి మళ్ళీ తిరిగి వస్తుంది స్వప్నంలో మనసు చేసి. నేను అహంకారం నిద్రావస్థ నుంచి బయటకు వస్తుంది మనసు చేసి పనిచేసి. ఈ స్టేట్ లో ప్రపంచం ఎలాంటిదో అదే అలాంటిదే. కానీ ఏది నిజమని ఇంకో ప్రశ్న విచారం. స్వప్నంలో అనుభవం నిజమా, ఈ అనుభవంలో ఇది నిజమా? రెండు అబద్ధమే. ఇది నిజమైతే అది అబద్ధం, అది నిజమైతే ఇది అబద్ధం కావాలి కదా. అలా కాదు. ఇది చాలా జ్ఞానివి. స్వప్నం అంటే అంతంత అబద్ధం నాకు వెంటనే తెలిసి తెలివి వచ్చేసింది అంటావు. ఇది అబద్ధం అని ఎందుకు తెలుసుకో? ఇది నిజమని, స్వప్నం నిజం కాదని తెలుసుకున్నటువంటి వివేకం నీకు ఉన్నప్పుడు ఇది నిజం అని అనుకుంటావు. ఇది ఫూలిష్నెస్ కాదా? ఎలా తెలుస్తుందండి? కాదు, ఒకటి నిజం అనుకోవడం చేత రెండోది అబద్ధం అని తెలుస్తోంది. ఇదంతా నిజం అనుకోవడం చేతనే అది ఫాల్స్ అని తెలుస్తోంది. అది నిజమని తెలిస్తే, అది నిజమని అనుకున్నాం అనుకో, ఇది ఫాల్స్ అని తెలుస్తుంది. అంతే కదా. స్వప్నమే నిజమవుతుంది, ఇదంతా అబద్ధం. కాబట్టి ఈ రెండు అహంకారం అనే చోట ఒక శూన్యమనే, అసలు నిజంగా అహంత అంటే ఏమీ లేదు. దాంట్లోంచి ఒక శూన్య వస్తువు, దాంట్లోంచి పుట్టినటువంటి అవస్థా భేదాలే తప్ప మొత్తం అంతా అబద్ధమే. సుఖము లేదు, దుఃఖము లేదు. ఈ విషయం గ్రహించి నిద్రావస్థకి ముందు నేను అనే వస్తువు తనకు తాను చెప్పుకోవడం అన్నమాట. మనస్సు అనే మాటలు తనే చెప్పుకుంటుంది. అలా అనుకోవడం చేత నిద్ర సమాధి స్థితి, నిద్ర సమాధి స్థితి అవుతుంది. ఆ మనసు నేననే వస్తువు నిద్రపోవడం చేత, అది కూడా నిద్రపోవడం చేత, కళ కూడా లేకుండా ఉండడం అనేది అందరికీ. పశుపక్షాదులు కూడా అలాగే, రాత్రి పక్షులు కూడా పాపం అలా ఎదుర్కొంటాయి. వాటికి స్వప్నాలు ఉంటాయా? స్వప్నం ఉండదు. ఎందుకంటే దేహాత్మ భావన వాటికి ప్రాణభయం, శరీరాన్ని రక్షించుకునేందుకు, ఆకలి తీర్చుకునేందుకు ఉన్నటువంటి భయాందోళనలే ఉన్నాయి. కానీ అది తప్ప వేరే ఏమీ లేవు. మనుషుడికి ఇది చాలా బేసిక్. ఇది దీంతో సంబంధం లేనివి అన్ని అనవసరమే. కానీ వాటి మీదే ఎక్కువ ఉంటాడు. తన శరీరానికి, తన ప్రాణానికి, ఆకలికి, దప్పిక, నిద్ర, వీటికి సంబంధించిన విషయములతోనే నిమగ్నుడై ఉంటాడు. 99.9 అంతా కూడా మనస్సు చేసే పని అది. అవన్నీ తనకి లేవు, ఆ పశువు పక్షికి లేవు. కాబట్టి స్వప్నం రా. ఈ స్వప్నం ఈ ప్రపంచంతో ఉండే అనుబంధం వల్ల స్వప్నం వస్తాయి. కేవలం మీకు నిద్రావస్థ, ఆకలి, దప్పిక, నిద్ర, శరీరం ఇంత మాత్రమే మీకు మనసులో ఉండి ఉంటే స్వప్నం మీకు. యోగి అలా ఉంటాడు. వాడి ప్రపంచంతో నేననే వస్తువుతో సంబంధించిన భౌతిక ప్రపంచం వాడికి ఉండదు. కానీ శరీరం ఉంటుంది, మనసు ఉంటుంది. పశువు వలె, పక్షి వలె శరీరానికి కావాల్సిన ఆకలి మాత్రం చూసుకుంటాడు. అంతకన్నా లేతారు అనుషంగాలు లేవు. జ్ఞానికి కూడా శరీరం చూసుకుంటాడు. జ్ఞాని కానివాడు శరీరాన్ని ఎక్కడో కాస్త చూసుకుని
దానికి అనవసరమైనటువంటి ప్రపంచాన్ని కల్పించుకుని దాన్ని వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటాడు. రావణాసురుడు ఒక చోట అన్నాడు, నేను అష్టైశ్వర్యాలు రాజ్యంలో నేనున్నాను, అతని భార్యను అపహరించి అక్కడ తోటలో పెట్టాను. ఆయనేమో భగవంతుడు అంటావు నువ్వు, నేను ఎక్కడున్నానో నా అడ్రస్ ఏమిటో ఆయన భార్య ఎక్కడుందో వెతుక్కు, చెట్టు అడుగుతో వనస్పతుల్ని అడుగుతో, ఓ దేవతలారా, ఓ వనస్పతులారా, ఓ పశుపక్షులారా, సీత ఎక్కడుందని ఏడుస్తూ తిరుగుతున్నాడు. ఆయన భగవంతుడు అంటావు నువ్వు అని విభీషణుడితో అంటే, విభీషణుడు అన్నాడు, అక్కడే రాయంతాను దుఃఖంతో తిరుగుతున్న వాడి వల్ల ఈశ్వరుడు కనపడడం అనేటటువంటిది నీ అజ్ఞానం. నీకు నువ్వు సుఖంగా ఉన్నాను అనుకోవడమే, దప్పంగా గొప్పగా ఉన్నావు అనుకోవడం నీ అజ్ఞానం. అక్కడ తిరుగుతున్నవాడు నీకు దుఃఖంతో కనపడుతున్నాడు, కానీ నీకున్న దుఃఖం అతడికి లేదు. ఈ మాట అర్థం చేసుకొని పండితుడివి కదా, మహాయోగివి కదా, తపస్యాలివి కదా, శివదర్శనం చేసిన వాడివి కదా, అర్థం చేసుకో. కానీ నువ్వు అర్థం చేసుకోలేవు. అహంకారం, అజ్ఞానం నిన్ను ఆవరించి చుట్టూ మేఘావృతమై ఉన్నావు, మేఘాలతో చుట్టబెట్టున్నావు, నీకు అర్థం కావాలి. మనుషులకి అహం అనేటువంటిది నిద్రపోవడం, తద్వారా సత్యం తెలుసుకోవడం. ఈ శరీరానికి సంబంధించిన అహంత నిద్రపోతుంది. ఈ అహము వేరే చోటకు కూడా వెళ్ళి అహం అనేటువంటి అహం బ్రహ్మాస్మి, శివోహం, అహమే శివమయం కావచ్చు కదా, లేక నిర్గుణమైన బ్రహ్మమయం కావచ్చు కదా, శరీరమయం కాకుండా ఉంటే చాలు. అది దానికి బోధించి నిద్రపోవడం. దీన్ని సమాధి అంట. ఇలాగ ఎవరైతే చేస్తారో ఈ భౌతిక ప్రపంచం పాదాక్రాంతమై వాళ్ళకి సేవ చేస్తుంది, వాళ్ళ సంకల్పాలు సత్యమవుతాయి. గురుపూర్ణమి నాడు నేను చెప్పినటువంటి ప్రణవోపాసన నేను చెప్పానే, దానికి అనుబంధంగా యాడ్ చేస్తున్నాను ఇవాళ చాప్టర్. అహం అనేటటువంటి శరీరానికి సంబంధించి, జన్మకు సంబంధించినటువంటి అహంత కాక, ఈ అహమందు ఈ అహం శివుణ్ణి చేరుకును కాక, బ్రహ్మవస్తువుని చేరుకుని నిత్యము, సత్యము, అనశ్వరము, ఆనందమయము, మంగళమయము అయినటువంటి ఏ మహాయోగులందరూ కోరుతున్నది ఏదైతే ఉన్నదో, ఓ అహమా నువ్వు అక్కడ చేరు, దాంతో నువ్వు నిండిపో, నన్ను వదిలిపెట్టు అని నిద్రపోదు. చిన్న మాటలు, లాజికే ఇది. చూస్తుండే ఒక పరిణామ దశలు వస్తాయి, మనకి తెలియకుండానే పరిణామాలు వస్తాయి. వస్తే ఆ స్థితిలో కర్మ నుంచి దూరం అవుతాడు, శరీరం నుంచి దూరం కావడం, కర్మ ఫలాల నుంచి దూరం అయిపోతాడు. ఆ గడియలో తెల్లవారేటప్పటికి మళ్ళీ మీ దశలు మిమ్మల్ని పీడితం వల్ల రాత్రి వదిలిపెట్టి వెళ్ళిపోయిందండి. వదిలిపెట్టినప్పుడు బ్రేక్ వచ్చేసింది కదా డెస్టినీకి. డెస్టినీకి బ్రేక్ వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి అతికించేవాడు ఎవరు లేరు ఈ ప్రపంచంలో. ఒకే ఒక్క క్షణం డెస్టినీని బ్రేక్ చేసుకుంటే మళ్ళీ అతుక్కుపోతుంది. ఎందుకంటే డెస్టినీ అజ్ఞానంతో, అసత్యంతో కూడుకున్నది, జ్ఞానము పరబ్రహ్మ వస్తువు సత్యంతో కూడుకున్నది. దానివల్ల దీనికి బ్రేక్ వస్తే అది నిత్యం ఉంటుంది, ఇది పర్మనెంట్ గా పోతుంది. క్షణం మాత్రమే, తల వెంట్రుకగా అది బ్రేక్ వస్తే చాలు, దానికి మళ్ళీ మన అంటది అది. సయవ ముక్త, అతడే ముక్తుడు. ఇది యోగ రహస్యం. ఈ యోగ రహస్యంలో మొట్టమొదటి లాభం, మీ డెస్టినీ నుంచి దూరం అయిపోయారు. తెల్లవారు ఒక రాత్రిలో జరగగలిగినటువంటి పని. ఒకనొక రాత్రి నాడు, ఈ రాత్రి రేపు జరుగుతుంది, ఎప్పుడైనా సరే ఈ సాధనలో సులభంగా జరుగుతుంది. ఓ అహమా నన్ను వదిలిపెట్టు, నేను నీలో నిండిపోయి ఉన్నంతకాలం నీవు మాలిన్యంతో ఉంటావు. ఈ అహము నాలో నిండి, నేను నీలో నిండి ఉండడం చేత నీకు దుఃఖమే, నాకు శరీరానికి దుఃఖమే. ఇది వదిలిపెట్టు, శివైక్యం పొందు. శివోహం, శివైక్యమే పొందు, బ్రహ్మైక్యం పొందు, శివ బ్రహ్మైక్యమే పొందు. వీళ్ళు ఎవరో నేనెవరో, ఇదిగో మృతకళేవరంలాగా నిద్రపోతుంది శరీరం, దీనిని వదిలిపెట్టు అనుకుంటే నిద్రపోతే సమాజంలో ఒక అనుభవం కలుగుతుంది.
ఆ అనుభవంలో ఏ ఏ దశలు కర్మలు జాతకాలని మనం అంటామే ఇదంతాను అది దూది పింజలాగా ఎగిరిపోతుంది, బ్రేక్ అవుతుంది. ఒక్కరోజే ఒక క్షణం బ్రేక్ అయితే చాలు. అది మీకు తెలివిగా ఉన్నప్పుడు బ్రేక్ కావక్కర్లే, కాదు, మీరు లేనప్పుడు మీ డెస్టినీ బ్రేక్ అవుతుంది. గాఢనిద్ర వశమై ఉన్నప్పుడు, ఇంద్రియములు నేను అహంకారం ఇదంతా వదిలిపెట్టినప్పుడు, మనసు వదిలిపెట్టినప్పుడు. ఇందాక చెప్పిందేమో మనసు నిద్రిస్తుంది, అహంకారం నిద్రిస్తుంది కాబట్టి సుఖనిద్ర అంటాము అన్నాం. ఇప్పుడు నిద్రించే అహంకారానికి వేరే ఇంకో చోటికి పంపించండి. శరీరాన్ని నుంచి వేరై ఓ నిద్రించే అహంకారమా, శివైక్యం పొందరా నువ్వు, దానికి ఉపదేశం చెప్పు. ఈ చెప్పేది ఎవరు? జీవునితో కూడా అనుసరించి ఉండేటువంటి ఈశ్వర సంబంధమైనటువంటి ఒక సాక్షి మాత్రుడైన పరతత్వం ఈ బోధ చేసేది. దీని బోధ మనసు దాసోహం ఉంటుంది, అహంకారం దాసోహం ఉంటుంది. మరి ఇంకా అయ్యా పాపం పోతుంది కదా, ధనం సంపాదించమని చెప్తుంది కదా ఇంకొకటి కంటే, ఆ మనసు తనకు తాను చెప్పుకుంటోంది, లోపల పరమాత్మ దానికి చెప్పటం లేదు. అక్కడ ఆ కర్మ ప్రేరణలో పాపం చేస్తోంది అది. ఇక్కడ జ్ఞానాన్ని ప్రేరణలో పరమేశ్వరుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ దాసు వర్ణాసు అక్కడ రెండు పక్షులు ఉన్నాయి. ఒక పక్షం కర్మ ఫలాన్ని అనిపిస్తాం, ఇంకోటి సాక్షిగా చూస్తోంది అని చెప్తోంది ఉపనిషత్తు. సాక్షిగా చూసేది ఎవరంటే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు వాక్ అవుతుంది. ఈ మాట చెబితే ఈశ్వరుడు వాక్ అవుతుంది. అలా కాక ఇంకేదైనా మాట్లాడితే ఇల్లు కట్టుకో ధనం సంపాదించు అంటే దానికి తాను అదే చెప్పుకోండి, ఈశ్వరుడు చెప్పే మాట కాదు. దీనికి ఏమి కష్టం లేదు. డెస్టినీ తక్షణమే విరుగుతుంది, విసర్జిస్తుంది. మన ఈ లోకంలో ఏది నాకు అవసరం లేదు, నాకు ఏది ఇంపార్టెంట్ కాదు నాకు అని ఎప్పుడైతే మీరు హెడ్ అండ్ షోల్డర్స్ అబౌవ్ సర్కమ్స్టెన్స్ ఈ లోకాన్ని అంతెత్తు పెరుగుతారో లోకం పాదాక్రాంతం అవుతుంది. ఏదో అనుకుంటామే ఇది కష్టం అని. మనకి ఇతడు నా గ్రిప్ లో లేడు కాబట్టి, ఎవడైతే నా అధీనంలో లేడో అతడు నాకు నాయకుడు, అతడికి నేను సేవ చేస్తాను అనుకునేది ప్రకృతి యొక్క స్వభావం. ఎవడు నాకు వశమై ఉన్నాడో అతడి మీద సవారీ చేస్తాను అనుకోవడం ప్రకృతి యొక్క స్వభావం. దీనికి ప్రకృతి అని పేరు. నేచర్ సర్వ్స్ యూ వెన్ యూ రిజెక్ట్ ఇట్ యాజ్ ఎ సర్వెంట్, బిహేవ్ లైక్ ఎ మాస్టర్. ఇఫ్ యు ఆర్ సబ్జెక్ట్ టు ఇట్స్ వాగరీస్, ఇట్ రైట్స్ ఓవర్. ఇంతే డెస్టినీ. డెస్టినీ ఎక్కడో చాలా దూరంగా ఏం లేదు, లోపల లేదు, ఇలా పీక్కుంటే బయటికి రావటం లేదు అనుకోకూడదు. అది ఏమీ లేదు, ముట్టి గాలి. చాలా సులభం. గాలిని చేతితో పట్టుకోలేక డెస్టినీ నేను కంట్రోల్ చేసుకోలేము అని రెండు కష్టమైన అని అనుకుంటాం. కానీ సంకల్పం మాత్రం ఈశ్వరుడు లోపల సన్నిధి వేయించేసి ఆయన అక్కడ ఉండగా, ఆయన దానికి చెబితే ఆయన మాటని ఎదిరించి, గురువాక్యాన్ని ఎదిరించి మీ డెస్టినీ మిమ్మల్ని బాధించగలిగిన అంత శక్తి దానికి ఎవడిచ్చాడు? ఎవరు ఇవ్వలే, లేనే లేదు. ఇది మేరు పర్వతం అంత బలమైనటువంటిది. ఇది ఈ లోపల ఈశ్వరుడు యొక్క సన్నిధి. ఎందుకు పనికిరాని ఒక అల్పం ఇయ్యగర కంతది ఆ డెస్టినీ. అలాగే చెప్పారు. ఏమీ కష్టం లేదు దీనికి. ఈ అహంకారం ఏమో శరీరంతో నిండి ఉండగా, శరీరంతో పాటు కర్మలని దాంట్లో నిండి ఉండగా, అహంకారం శరీరం, డెస్టినీ, కర్మలు, ఫలాలు పట్టులు తిరుగుతూ దుఃఖపడుతూ ఉంటుంది రాత్రి పగలు. వెళ్ళి దాంట్లో బయటకు వచ్చే ప్రయత్నం చేయకపోవడమే దురదృష్టం. గురువు యొక్క ప్రబోధం, డెస్టినీని జయించు. అహంకారం అనేటువంటిది శరీరంతో నిండవద్దు. అహంకారం అందు శరీరం ఉండకుండును గాక. శరీరం ఉంటే దాంట్లో నీ కర్మ ఫలాలు ఉంటాయి. దూరం వీళ్ళు ఎక్కడికి పోవాలి? బ్రహ్మైక్యం పొందేయండి. ఎవరు చెప్పాలి దానికి? నీ లోపల ఉండేటువంటి ఈశ్వరుడు దానికి ఆజ్ఞ ఇవ్వాలి. ఈశ్వరాజ్ఞను ధిక్కరించలేదు. చాలా సులభంగా ఉంది, అక్కడే ఉంది. ఇది చాలా గొప్ప అశ్వమేధ యాగమా? ఇది ఏం కష్టపడాలి దీనికి? నాకు దీనికి ప్రమాణం నాది వాగ్దానం, నేను చెప్తున్నాను. ఇది ఈశ్వరాజ్ఞ. ఏమీ మీకు శ్రమ లేదు. ఎవరికైనా చెప్పండి, ఎవరి చేతనే చేయించండి, ఎంతమంది చేతనే చేయించండి, చూడండి ఏమవుతుందో. అవిచిత్రం. అంత విశేషమైనటువంటి పరమాత్మ యొక్క సన్నిధిలో ఉండి కష్టపడే జీవులు అతడి యొక్క వాక్కు
వినదలుచుకుంటేనే గురువు చేత మాట్లాడించాలి. ఈశ్వరుడు ఏం చెప్తున్నాడు నాకు, నువ్వు చెప్పు అని అడగాలి. ఏం చెప్తావు వింటాను అని కాదు. నాకు ఈశ్వరాజ్ఞ ఏమిటి, పరమశివుడు నన్ను ఏం చేయమంటున్నాడు, నన్ను చూస్తున్నాడు, నన్ను ఏ విధంగా అతని దృష్టిలో నేను కనపడుతున్నాను, అతడు నన్ను ఏం చేయమంట, నా కర్తవ్యం ఏమిటి అతడి దృష్టిలో, నీవు చెప్పు. ఇంట్లో ఉంటుంది గురువాక్యం, అతి దగ్గర సూక్ష్మంగా ఉంటాయి. ఇక్కడి నుంచి ఆ గదిలో కూడా వెళ్ళవలసిన పని లేకుండా సిద్ధి పొందిన వాళ్ళు ఉన్నారు అలా. నిన్న మొన్నటి దాకా ఈ దేశంలో ఉన్నారు అలా. కృష్ణావతార కాలంలో ఆయన చివరి రోజుల్లో ఆయన దగ్గరికి వచ్చి ఉపదేశం పొందిన సనకసనందనాథులు వచ్చారు, అక్కడికి మహర్షులు వచ్చారు. కృష్ణుని దర్శనం చేయడానికి బ్రహ్మలోకానికి ఎప్పుడూ వెళ్ళి మాట్లాడుతూ ఉండేటువంటి సనకసనందనాథులు వచ్చారు. విష్ణు దర్శనం ఎప్పుడు చేస్తున్న వైకుంఠంలో దర్శనం చేసి సనకసనందను భూలోకంలో ద్వారకకు వచ్చి చూశారు. ఎందుకంటే భగవంతుని చాలా చూశాం, ఎప్పుడు చూస్తూనే ఉన్నాం. భగవంతుడు గురువు అయితే ఎలా ఉంటాడు, అంతకన్నా ఆనందం వైకుంఠంలో ఉండదు కదా, చూడడానికి వచ్చారు. రహస్యం సనాతన ధర్మంలో అక్కడ చెప్పబడే ఉంది. వాంగ్మయం అంతా పుణ్యం, కర్మ, ఈ లోకం, ఆ లోకం, ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు మాట్లాడుతోంది. కాబట్టి సూక్ష్మంగా దగ్గరగా ఉండే దారిని చెప్పడానికి ఈ కలియుగంలో గురువు యొక్క ఆవశ్యకత ఉంది. కష్టభూయిష్టమైనటువంటి మార్గంలో తపస్సు, యోగం చేయమని చెప్పడం కంటే, యోగమే లేదు ఇందులో, తపస్సే లేదు, ఆజ్ఞయే ఉంది. ఎవరు ఆజ్ఞ ఉల్లంఘించడానికి వీలు లేదు, అతడి ఆజ్ఞ ఉన్నది. ఇక్కడ మీరు చేసిన కర్మ ఏం పాటిది, ఏమంత కర్మ, ఏం మహాకర్మ. వందలాది హత్యలు చేశారా, దేశాన్ని దోచుకున్నారా, దేవాలయాలు పడగొట్టారా, తీసుకున్నా మీరు మహమ్మద్ గజనయ్య, ఏమిటి మీరు చేసిన మహాపాపం ఏమి లేదే, దీనికే ఇంత భయంకరంగా మనకి పీడిస్తోంది అంటే మన అల్పత్వం కానీ దాని గొప్పతనం కాదు. మన అల్పత్వం వల్ల మనం బాధపడుతున్నాం. ఏమి అంత అల్పత్వం ఎందుకు ఉండాలి? ఈశ్వరుడు దగ్గర పెట్టుకుని, గురువుని పెట్టుకుని, లోపలకు ఈశ్వరుడు ఉన్నాడు, అందరిలో ఉన్నవాడు మీలో ఉన్నాడు, ఎదురుగుండా గురువు ఉన్నాడు, అయినా కష్టపడమైనా ఏమైపోయింది మీ ఆలోచన? ముక్తులు కోరే వారికి ఎక్కడికి పెడతారు, ఏమిటి చేస్తారు? నా విషయంలో శివాజ్ఞ ఏమిటని అడగడమే గురువుని అడగాల్సిన ఒకే ఒక్క ప్రశ్న. శివాజ్ఞ తెలుసుకుంటే, ఆజ్ఞ తెలుసుకోగానే దానికి అనులంఘ్యం అది. చతుర్దశ భువనాలు తల ఉంచి ఆజ్ఞను స్వీకరిస్తాయి. అలాంటిది ఒక్క శరీరం, ఒక అహంకారం, ఒక మనస్సు, ఆ జీవుడు చేసిన 10 జన్మల కర్మ దానికి లొంగదానికి పారమైన శక్తి సంపన్నుడు పరమేశ్వరుడు. ఆయన శక్తి, ఆ పరమేశ్వరుడు యొక్క సంకల్ప శక్తి, బలం, చతుర్దశ భువనాలతో ఉండే బ్రహ్మాండం ఆయన పాదరేణువే. 14 భువనాలతో ఉండే బ్రహ్మాండం అంతా కూడా, ఎన్ని లోకాలు, ఇంతమంది దేవతలతో ఉండేది పాదరేణువు. నేను ఎగ్జాజరేట్ చేయటం లేదు. అంత పెద్ద వస్తువు ఈశ్వరుడు, అంత మహత్తు. నాలో కోటి అంశం కూడా ఈ బ్రహ్మాండం కాదు అనే వాక్యములు ఉన్నాయి. అంత మహత్తరమైనటువంటి వస్తువు మంతర. అసలు మన శూన్యమే, మన కర్మే లేదు. అయినా ఈ లోపల అహంకారానికి ఆజ్ఞ ఇవ్వడం అంటే నిష్ఠ ప్రవేశించాలి. ఆ నిష్ఠలో ప్రవేశించిన తర్వాత బాధాప్రాంతం అవుతుంది ప్రకృతి. దేని యందు మీకు శ్రద్ధ ఉండదు. జయము లేదు, అపజయం లేదు, సుఖము లేదు, దుఃఖం అసలే లేదు. సంకల్ప మాత్రం చేత అన్నీ అవుతాయి. ఒక్కొక్క వ్యక్తి అలా ఉండగానే అహంకారంతోనే ఆ కర్మలోంచి ఆ కర్మ విడతీద్దామంటే కర్మని ధరించి అతడు తిరుగుతున్నాడు. దాన్ని ఎలా విడదీయాలి? కష్టపడుతున్నవాడిని. అతడు ధరించినటువంటి వస్తువును అతడి నుంచి వేరు చేయడం ఎలాగా? నేను ఈ శరీరం అనుకుంటున్నాడు. శరీరాన్ని నేను వేరు చేయడం మనకు ఎలా వీలవుతుంది? శరీరాన్ని వేరు చేస్తే మృత్యు అనుకుంటాడు. అది కాదు అసలు. మరి ఎలాగా? దాన్ని అతడే ధరించి తిరుగుతుంటే ఎలా? మరి బాగుంది వేసుకునేది గట్టిగా పట్టుకుని భయపడుతూ అని ఎవరు దొరకడు, ఎవరికి వాడు తీద్దామంటాడు. దాన్ని అవిద్య, దాన్ని అజ్ఞానము, దాన్ని మోహము అని దానికి పెద్దలు పేరు పెట్టారు.
ఏ కర్మనైనా సంకల్ప మాత్రం జయించవచ్చు. దేహమే నేను అనుకుంటున్న భావన వచ్చినప్పుడు నీకు వచ్చే కష్టాలు ఆ దేహంతో, ఆ దేహాత్మ భావనతో నేనే దేహం అనుకునే అజ్ఞాన వశమై ఉన్నటువంటి ఆ జీవుడే ఏ హనుమంతుడిని ప్రార్థిస్తే అతడు దయతో రక్షిస్తున్నాడు. కానీ జ్ఞానబోధ చేయటం లేదు. జ్ఞానబోధ చేస్తే రక్షించడం అసలు పని లేదు. మీకు కష్టం ఉంటే కదా రక్షించారు. నా మీద దయ అంటారు. నా మీద దయ ఉంచాలి, మీ ఆశీర్వచనం కావాలంటే నేను ఇలాగే ఉంటాను. నా కర్మ నేను కాగలించుకునే ఉంటాను. నేను దేహమే నేననే భావంలోనే ఉంటాను. నాకున్న కష్టాలు మీరు తీయండి. అవసరం లేదు. మీరైతే రక్షించుకోగలరు. తక్షణమే చేసుకో. కానీ ఆ జ్ఞానం మీరు ఇవ్వాలి కదా. అజ్ఞానంలో ఉన్నారు కదా. అదే ఇవ్వబడుతోంది. ఆ ముడి ఇప్పటికే నా ఉద్దేశం. అది ముడి ఎప్పటికీ నా ఉద్దేశం. కానీ నాకు ఒక వేరే ఉద్యోగం కాదు. ఇప్పుడు నేను చేసిందంతా అదే. ఆనాడు ఏం చేయమంటారో చెప్పాను. ప్రణవం చేయండి దాంట్లో. అంటే ప్రణవం యొక్క ఫలంగా ఇది అహంత శరీరం నుంచి వేరవుతుంది ఒక గడియ. వాళ్ళకి ఇది చెప్పలేదు, దాని మీద వ్యాఖ్యానం చెప్తున్నాను. ఏమవుతుందంటే తను కాదని తెలుస్తుంది. తన శరీరాన్ని దూరం చూసుకుంటాడు. అతను ఎప్పుడైతే తన శరీరాన్ని దూరం నుంచి చూసుకున్నాడో అది దూరం అయిపోయింది కర్మ. మళ్ళీ అందులో ప్రవేశిస్తాడు, అన్ని పనులు చేస్తూ ఉంటాడు. పూర్వపు జ్ఞాపకాలు ఆ కర్మఫలం ఉన్నట్టు అనిపిస్తాడు. కానీ తావన్ మాత్రంగా ఉంటుంది. కర్మ ఎక్యుములేట్ కాదు. తక్షణం నుంచి ప్రతి గడియకి ఒక జన్మ కర్మ నశిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఒక జన్మ కర్మ అనుభవించడానికి ఒక జన్మే కావాలంటారు. అసలు లేదు. ఒక జన్మ కర్మ గడియలో నశించవచ్చు, క్షణంలో రెప్పపాట్లో నశించవచ్చు. ఆ తర్వాత ఉండేటువంటి కర్మ వృక్షంగా అతర్ధాన గాలి దుమారానికి ఏవో ఎండాకులు వెళ్ళిపోయినట్టు పోతుంది. ఆ ప్రణవం యొక్క ఉద్దేశం, ప్రణవం ఏం చేస్తుంది అని ప్రశ్న వేస్తే చెప్పవలసింది ఇది. దాని కంటిన్యూషన్ అంటే గురు పూర్ణమైంది మొన్ననే కదా. తర్వాత మళ్ళీ అమావాస్య నాడు మరో ఉపదేశం అయింది. ఏదో అక్కడ ఏదో కార్యక్రమాలు అయినాయి. ఆవిడ హోమం చేశాం. మళ్ళీ గ్రహణం అయింది. దాని కంటిన్యూషన్ ఒక్క మాట వచ్చిన గురువారం కాబట్టి ఏది చెప్పితే ఇక మళ్ళీ సమస్తము మీ సెల్ఫ్ సఫిషియన్సీ అంటారు దాన్ని. ఇంక యూ డోంట్ నీడ్ ఎనీబడీ సెల్ఫ్. ఉంటాడు గురువు. మీరు చేసే ఆ చిన్న పని జయప్రదం కావాలి, సక్రమం కావడానికి లోపల ఉంటాడు. అంటే ఇలాగ తప్పించుకోలేని వాడితో ఏం చేస్తాడంటే తను కూడా వాళ్ళతో ఉండి అనుభవిస్తూ ఉంటాడు కర్మ. వాడు వదలరు కాబట్టి. అందుకనే భౌతికమైన స్థితి వాడికి అది కష్టం కాదు. వాడేం దుఃఖపడడు, కానీ అనుభవిస్తూ ఉంటాడు. శరీరమో సంసారమో మరొకటి. దాని వశమై అది దొల్లి గోలపెట్టి ఏడుస్తూ ఉంటాడని కాదు, అనుభవిస్తాడు. అలా చాలా మంది ఉంటారు. పెద్ద కుటుంబం ఉంటుంది, కొన్ని వందలు ఉంటారు, వేలు ఉంటారు, వేల మంది. ఇందులోంచి బయటపడే మార్గం చెప్పమని అడిగేవారు లేరు. చెబితే ఆసక్తితో వినేవారు లేరు. అడగకపోయినా చెబితే చాలు ఆసక్తితో వినేటువంటి వాళ్ళు ఉన్నారు. వాడికి చెప్పడం ఏదో అడుగుతారు. లౌకికమే. నేను అన్నాను, ఒక తలనొప్పి తగ్గించడం చాలా కష్టం. ఓ జీవుడిని మళ్ళీ పిలిపించి వాడిని జన్మించేటట్టు, కుటుంబంలో జన్మ ఇచ్చేటట్టు చేయడం సులభం నాకు అన్నాను. అంటే శరీరంతో ముడిపడి ఉన్నాడు అక్కడ జీవుడు, వాడికి తలనొప్పి. హోమియోపతి మాత్రలు ఇస్తాను నేను. దానికి తత్వము, యోగము, జ్ఞానము పనికిరాదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకుని ఇంకా అప్పటికప్పుడే 5 ఏళ్ళు అయిపోయింది. 5 ఏళ్ల కుర్రాడు ఏదో గబుక్కని అర్థానంగా పోయాడు. నాకు మళ్ళీ వాడే కావాలంటుంది తల్లి. అది చేయగలిగా. ఆపరేషన్ చేసుకున్నా చిన్నది వాడు ఆ పని చేయించి పెంచి వాడిని పిలుస్తాను, వస్తాడు, వచ్చాడు, చూడు. అలాగే ఎన్నో ఎన్నో జరుగుతున్నాయి. అవన్నీ అవలేలుగా నేను మామూలుగా మాట్లాడుతూ అలాగే నేను చేస్తాను నువ్వు అనేసి నేను చేయగలిగాను, మాట్లాడుతూ. తల్లిపై 6 నెలలు తగ్గటం లేదండి, 8 మంది నుంచి నా వల్ల కట్టలు. ఆ తలలో వాడు ఇరుక్కునున్నాడు. వాడి తలని వేరు చేస్తే తప్ప నొప్పి తగ్గదు.
చూసారా? కరెక్ట్ డెఫినేషన్ ఎక్స్ప్లెనేషన్ చెప్పాలంటే నేను లాజిక్. నువ్వు ఒక్క మాట తలలోంచి బయటికి రా, నేను ఎప్పుడు తగ్గిస్తాను అనడం సులభం. రాడు. అందులోనే కూర్చొని రోజు రాత్రి అమ్మ అయ్యో అంటాడు, కానీ దాన్ని వదలడు. ఎవరైతే కష్టాన్ని కర్మని పట్టుకుని అది నన్ను బాధ పెడుతోందని అంటారో, వదులునైనా అంటే వదలరో, అది కష్టం అవుతుంది. ఇంకొక స్వర్గానికి ఎదుగో నువ్వు అక్కడ నీకు స్థానం ఇస్తాను, గంధర్వలోకాలు వెళ్ళి సుఖపడు అనడం నాకు స్వాధీనంలో ఉంది అంతో ఎంతో ఈ శివానుగ్రహం చేత. అంటే ఏనుగంత మనిషి సూదిలో దారం ఎక్కించగలడా? 3 చెట్లు పీక అవతల పారేయగలడు. సూదిలో దారం ఎక్కించమను, దారం పట్టుకోవడానికి కాదు, సూది పట్టుకోవడానికి రాదు. ఈ యొక్క రహస్యం ఇవాళ చెప్పాలనుకున్నాను. ప్రతి రాత్రి ఇక నుంచి అపారమైన అఖండమైన యోగ సమాధి ఏ స్థితికి వెళ్ళగలరంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గోరక్షనాథుడి స్థితికి వెళ్ళగలరు. మీరు ఈ జన్మలో ఈ శరీరంలో ఉండి ఈ ఆకలి ఈ దప్పిక సంసారం మిమ్మల్ని ఏం చేయవు. అవి చూసుకునేది మీ జాతకంలోనే శుభగ్రహాలు ఉన్నాయి, అవి చూసుకుంటాయి. పాపగ్రహాలు బాధడు శుభగ్రహాలు చూసుకుంటూ ఉంటాయి. అది పెద్ద విషయమే కాదు, దాన్ని మీరేం చేయలేరు కాబట్టి దాన్ని వదిలిపెట్టండి. ఏది మీరు చేయగలిగిన అఖండ మోక్ష సామ్రాజ్యాన్ని సంపాదించగలరో అది మీ చేతిలో ఉంది కాబట్టి అది సంపాదించుకోండి. చిన్న విషయంలో అశక్తులు అఖండమైన మహాసామ్రాజ్యాన్ని సంపాదనలో శక్తివంతులు అది విస్మరించి దీన్ని పట్టుకోవద్దు. రాజ్యమే మీ చేతికి వస్తుంది, మోక్ష సామ్రాజ్యం. ఏ అనుభవం చేత స్వర్గం మీ మోకాలి దగ్గరికి వస్తుందో, దాన్ని మించి బ్రహ్మలోకం హృదయం దాకా వస్తుందో, ఆ పై దాకా వెడితే కైలాస వైకుంఠాలు దాటినటువంటి బ్రహ్మం ఎక్కడ నిర్గుణమైన తేజస్సు దాకా మీ శరీర స్థల దాకా వెడుతుందో, అక్కడ దాకా సంపాదించుకోగలిగినటువంటి శక్తి సంపన్నులు మీరు. అంత ఎంతో దోహదం చేయడానికి ఒకడున్నాడు, వాడు ఉద్యోగం వాడు చేసుకుంటాడు. పరమాత్మ వస్తువు అంతరాత్మగా లోపల ఉన్నది. అది చేస్తే అది చేయగలిగిన నాడు ఎంత చిన్న విషయం గురించి ఇన్నాళ్ళు పాకులాడాం. ఇంత సామ్రాజ్యం సంపాదించిన శక్తి ఉంటుంది కదా, మిమ్మల్ని చూసి మీరు పక్క నవ్వుకోగలరు. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇది ఇక్కడుండే మనుషులు 5-6 నేను చెప్పడమే కాదు, ముఖ్యంగా మీకు చెప్పాను. ఈ గడియలో మీరందరూ సిద్ధి పొందాలని నా ఉద్దేశం. ఆనాడు నేను చెప్పిన ప్రణవోపాసన దీనికే దారి తీస్తుంది. అలా చేయగా ఒక 40 రోజులు చేయండి అన్నాను. 40 రోజులు చేయండి, 180 మాటలు చేయండి, 1800 మాటలు అవుతుంది, 1 గంట ఏదో చెప్పే లెక్క పెట్టాను చాలు. అంటే ఇంకేం అక్కడ ఏమవుతుందో తెలియదు, కానీ చేస్తే మాత్రం వాళ్ళకి తెలుస్తుంది తర్వాత. ఇప్పుడు నేను చెప్పను, డైరెక్ట్ గా మీకే ఆ ముడి విప్పి చెప్తాను. నేను హఠయోగాన్ని అవలంబించలేదు, కొద్దిగా ప్రాణాయామం చేశాను. యోగాసనాలు సహజంగా వచ్చాయి నాకు, ఎవడూ నాకేం చెప్పలేదు. రాజయోగ ప్రక్రియలన్నీ నేను ఉపదేశం పొంది నేనేం చేయలేదు. నేను 10 సంవత్సరాల వయసు నేను చేసిన పని ఇది. నేను చెప్పగానే అలా పక్కకి తొలగింది అహంకారం. అలా చూస్తుండగానే పక్కకి తొలగింది. బ్రహ్మాండం అంతా వ్యాపించినటువంటి ఒక బ్రహ్మ వస్తువు నేనే అనుభవం. మళ్ళీ శరీరంలోనే ఉన్నాను, ఆడుకున్నాను, పాడుకున్నాను, తిన్నాను, పరీక్షలు రాశాను, స్కూల్కి వెళ్ళాను. ఈ నాటకం అంతా శరీరం చేస్తూనే ఉంది. నన్ను ఎప్పుడు అది బాధించలేదు, బంధించలేదు. పూర్తిగా అబద్ధము, ఇందులో సత్యం లేదని తెలిసి అవేర్నెస్ తో నిద్రపోయాను. నా నిద్ర కూడా అబద్ధమే అని చెప్పి నాకు తెలిసి నిద్రపోతున్నా. స్వప్నం వస్తే నా స్వప్నాన్ని నేను చూస్తున్నాను, నాకు రావటం లేదు స్వప్నం. శరీరానికి సంబంధించిన ఉన్నంత మట్టుగా ఆ మనసు కొద్దిగా స్పర్శ ఉన్నదే, శరీరాన్ని స్పృశించే మనస్సు అనే చిన్న భాగంలో లీలగా స్వప్నం వస్తుంది, అది చూస్తున్నాను. ఇట్టి స్థితి మీకు రాగాలి. మీ స్వప్నాన్ని కూడా మీరు దర్శనం చేయగలిగిన స్థితి, అలా అలా చూడగలిగిన స్థితి.
అది కాదు ఇంకా ఇంకేదో ఇంకో మంచి దశను ఇంకో జన్మ ఇంకా అవన్నీ ఎలాగ దీనికి ఇదే ఉంటాయా? దీనివల్ల మనకు వచ్చేది చేతిలో పెట్టినటువంటి పాయసం నోట్లో పెట్టుకోలేని వాడు రాత్రి భోజనానికి రమ్మంటే వస్తాడా? అదేంత ఇది. నా కుటుంబం విషయం నాకేమీ సందేహం ఉన్నవాడిని కాదు. తిరిగి తిరిగి గట్టిగా చెప్పడం, పునరుక్తి చెప్పడం, సత్యం ఎన్ని మాట చెప్పినా దోషం లేదు, అసత్యం ఎన్ని మాట చెప్పినా అందులో గుణం లేదు, నిరుపయోగం అది. ఇది ఉపయోగం. లోపలికి వెళుతూ ఇక్కడ ఇప్పుడు నేను చూసిన మీ అందరి హృదయాల్లోనూ ఆ దీప్తి నేను చూశాను. నీకు తెలియకుండానే ఒక వెలుగు చూశా. నిన్న జయన్ సాయంత్రం ఒక వన్ క్వశ్చన్ గురూజీ ఐ వాంట్ టు ఆస్క్ యూ. ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ కరెక్ట్. షుడ్ ఐ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్? ఫర్ సెవరల్ ఇయర్స్ ఐ హావ్ బీన్ సీయింగ్ దిస్. When you speak to me about any spiritual matters, your physical body is still without moving there, although you are speaking. Another big personality with a bright light stands by your side. I keep looking at him, not looking at your physical body. When I see your physical body, it is still. And I am seeing the other person there. He speaks to me. Therefore, I directly receive that message. I undergo experiences. జయనంది వాడే నిజం గురువు, వాడితోనే మాట్లాడుతున్నాడు. నిత్యము శాశ్వతమైన వాడే. వాడి చెప్పే బోధే నీకు ఉపయోగిస్తుంది. మనిషికి చెప్పే బోధ కాదు ఇది. ఈశ్వరుడు మనుషుడికి ఇచ్చేటటువంటి జ్ఞానం ఇది. బోధించడం కాదు, చెప్పడం కాదు, ఇవ్వడం అని. శాశ్వతంగా ఫలం. అందువల్ల మనుషుల్లో పక్కకి చచ్చిపోతూ ఉంటారు, గోల్డ్ మైన్ అక్కడ ఉంటుంది. అంతే, అది వాళ్ళ తప్పు కాదు. పాపం కర్మవశంగా ఉన్నారు. కర్మవశమై ఉండి దెబ్బలాడతారు. దాని వశమై ఉండి దాంతో తగులాటం. దాన్ని వశమై ఉండక్కర్లేదు. ఒక చెడ్డవాడి కొలువులో చేరి వదిలిపెట్టి వెళ్ళగలిగిన సామర్థ్యం ఉండి కష్టపడుతూ వాడితోనే యుద్ధం చేస్తూ రోజు ఎందుకు ఉండాలి? క్షణం వదలడానికి చాలు. చూడండి, ఈ రాత్రి చూడండి, రేపు రాత్రి చూడండి, ఏమవుతుందో చూడండి. దిగ్విజయంగా మీరు పొందుతారు. ఈ ప్రపంచంలో సాధ్యమైనది ఏమీ లేదు. నేనే అథారిటీ. నా అధికారంతోనే నేను చెప్తాను. ఈ చెప్పేది ఇంకెవడో మీకు సందేహం ఉండక్కర్లేదు. అందరూ అది కోరుతున్న వాళ్ళే, చిన్న పెద్ద అందరూ కూడా అది కోరుతున్నవాళ్ళు. లోపల అంతఃకరణలో కోరుకున్నవాళ్ళు. చాలా మంది కోరుకుండా అది మనకెక్కడ లభిస్తుందిలే అని నిర్వేదంతో ఉంటారు. అది తప్పు అంటున్నాడు. నాకెక్కడ లభిస్తుందిలే అంటే ఇంకెవరికి లభిస్తుంది? కోరాలే, కోరితే లభి. అందుకనే ఇక్కడ ఉన్నాను. ఇందాక చెప్పినట్టు 60 ఏళ్ళ క్రితం నాకు నేను ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉంది. శరీరంలో మార్పులు, చుట్టూ సంసారంలో మార్పులు, చేర్పులు, తీర్పులు, ఊర్పులు నన్ను ఏమీ చేయలేదు. నన్నేం ముట్టుకోలేదు. వచ్చారు, వెళ్ళారు. తల్లి, తండ్రి, సోకాళ్ళ భార్య, వీళ్ళందరూ వచ్చారు, వెళ్ళారు. నేనేం సుఖము లేదు, దుఃఖము లేదు, ఆనందం లేదు. నేనుగా ఉన్నా. ఎక్కడికి ఎవరు వెళ్ళిపోలేదు. నాలోకే వచ్చారు. నా లోపలికి వచ్చిన వాడిని పోగొట్టుకున్నాను నేను అనుకుంటాను. అలాగే ఉన్నాను ఇప్పుడు. ఇక మిగతా ఈ నాటకం అంతా చూడండి, ఫాల్స్ అది అది ఇది కూడా అంతా నడుతుంది. అది కానీ తెర మీద బొమ్మలేక తప్ప తెరని చీల్చుకు వెళ్ళేటటువంటి కత్తిపోటు బొమ్మలో ఉండదు. వాడు రక్తపాతం అనేక మందిని చంపేయడం, మహావీరుడు అవన్నీ చూపిస్తారు. కానీ తెరలో ఒక చుక్క కూడా మిగలే, ఎక్కడ ఎర్రని మచ్చ కూడా రాదు. అలా ఉండాలి మనిషిని, అలాగే ఉండాలి. మీకు కూడా అదే సాధ్యం.
నాకు మీకు ఏమి అంతస్తులో తేడా ఉండకూడదు. నేను గురువుని, మీరు కాదు, అలా వీల్లేదు. నేను జ్ఞానిని, మీరు కాదు, అలా వీల్లేదు. నాకు బ్రహ్మానుభూతి జరిగింది, మీకు లేదు, అలా ఉండడానికి వీల్లేదు. సృష్టి అంతా వ్యాపించాను నేను, మీరు కాలే, అలా ఉండడానికి వీల్లేదు. నేను వ్యాపిస్తే మీరు వ్యాపించాలి. ఏం చేశారు? ఏమిటి చేసేది? చేశారు రాజ్యం ఎలా యజ్ఞం? దేనికి సంబంధం లేదు ఇది. ఏ కర్మకి సంబంధం లేదు, ఏ క్రియకు సంబంధం లేదు, చేయడానికి చేయకపోవడానికి సంబంధం లేదు. నేనేం చేస్తాను, నాకు ఇంత వంట చేస్తుంది, నాకు అంతగా నేను చేస్తాను, అనవసరం, ఇంకేం చేయక్కర్లేదు. ఆయన ఎవరో పెద్ద వేదాలు చదివారు, 3 మాటలు వాజ్పేయి ఏం చేశాడంటే నీకు ఆయనకి ఒకటే ఈ విషయంలో. ఇంకా పాపం ఆయనకి నెత్తి మీద బరువు ఉంది, నీకు లేదు. ఇంతే నేననేది. కర్మని దూరం చేయండి. ఫుట్బాల్ అనేది ఒకటి ఉంది, కాలితో తన్నమని దానికి పేరు. కాలితో తన్నాలి, దాని పేరే ఫుట్బాల్. అది నెత్తినట్టు తిరగమని కాదు కదా. మ్యాచ్ ఎలా గెలుస్తారు? దాన్ని వదలకుండా ఇలా గట్టిగా పట్టుకుని ఉంటే, కాలితో తన్నితే కదా మ్యాచ్ గెలవడం. కర్మ అట్లా డైరెక్ట్ లాజిక్ చెప్పండి. సో నాకు ఇది అది ఏం లేదు, అన్నిటికీ సిద్ధమే. పిల్లలతో ఆడుకుంటాను, మీరుగానే లోపల వేరుగా ఉండదు అని అడుగుతాడు. ఈ చిత్రం చేత మీరు బాలు గారు, రాజా గారు ఉన్నాడంటే ఆయన ఎందుకు కష్టపడాలి? ఆయన ఏం మహాపాపం చేశాడు? పోనీ చేతనైన పుణ్యం చేయకుండా ఊరుకున్నాడు ఆయన? చేతనైన పుణ్యం చేశాడు ఆయన, ఏ తెలిసి పాపం చేయలేదు. ఎందుకు కష్టపడాలి? ఏమిటి ఆ దుఃఖానికి హేతు? ఇంతే. కాలుతో తన్నాసి నేను ఊళ్ళో పెట్టుకుని కూర్చోవడం చేత నా బాధ మీరు బాధపడుతున్నారనే కానీ ఇంకేం లేదు. అది చేతిలోనే ఉంది. ఇక్కడ వదిలిపెట్టండి ఆ విద్య అజ్ఞానం అంతా కూడా. నాకు పాదపూజ చేసినప్పుడు మీరు జ్ఞానంతో పాదపూజ చేయలేరు, జ్ఞానంతో అభిషేకం చేయలేరు. మీరు నాకు చేసేది అవిద్యతోనూ అజ్ఞానంతోనూ పాదపూజ చేస్తారు అంటే పాదాల దగ్గర వదిలిపెట్టడం అని అర్థం. పాదార్పణం అంటారు. ఇక్కడ వదిలిపెట్టిన తర్వాత మీతో మళ్ళీ ఏం ఉండకూడదు. అంతటి ఉత్కృష్టమైనటువంటి అపురూపమైన వస్తువు. అయినా ఈశ్వరుడు ప్రధానం, గురుడేమో అప్రధానం, నిమిత్త మాత్రం ఇతడు సత్యం ఈశ్వరుడు. కానీ మనుష్య స్థాయిలో ఎంతకన్నా ముఖ్యమైన వస్తువు మరొకటి లేదు గురువు కంటే. 2 అంతస్తులు అతడి ద్వారా పైకి వెళ్ళి ఒక మెట్టు మీద కాలు వేసి ఇంట్లో అడుగు పెట్టినట్టు ఆ గురువు మీద కాలు వేసి ఒళ్ళో కాలు పెట్టి పైకి వెళ్తారు. ఆ ఒడి అక్కడ లేకపోతే మనం పైకి. నాకేమీ అలసట లేదు, హాయిగా ఉన్నాను, సుఖంగా ఉన్నాను. ఇప్పుడు నన్ను ఏమైనా ఫుట్బాల్ ఆడమంటే కూడా ఆడొచ్చు. అంటే నేను చెప్తున్నానంటే ఆ స్థితిలో మీ శరీరం బాధించదట్టు. మనస్సు వల్ల శరీరం అలిసిపోతుంది. మా అజ్ఞానంతో ఫుట్బాల్ ఆడాలి. ఎన్ని గోల్స్ అయినా కొట్టదు, ఎవడు పట్టుకోలేడు. ఏ గోల్ కీపర్ పట్టుకోలేడు. కాసుకోండి, ఏదైనా తిని వెళ్తాం.